ఇప్పుడు మినిమమ్ ఇంత ఏజ్ దాటిన తర్వాతనే సర్జరీ చేయాలా అని ఏమన్నా ఉంటుందా? అంటే పీడియాట్రిక్ కేసులు చిన్న పిల్లల కేసులు కదా చూస్తా ఉంటాం. అవును. అంటే 5 ఏళ్ళు, 6 ఏళ్ళు అలా అని పర్టిక్యులర్‌గా ఇది ఏంటంటేనండి, జనరల్‌గా అయితే 5 ఇయర్స్ కంటే అబోవ్ ఉన్న వాళ్ళకి మనం సర్జరీ అనేది ప్రిఫర్ చేస్తాం. ఓకే. ఎందుకంటే దానికి చాలా రీజన్స్ ఉంటాయి. ఒకటి, పిల్లల్లో బ్లడ్ లాస్ అనేది మినిమమ్‌గా అయినా సరే వాళ్ళ బాడీ వెయిట్‌కి, బ్లడ్ అమౌంట్‌కి ఎక్కువ గనక పోయితే అంటే ఆపరేషన్ టైంలో మల్టిపుల్ కాంప్లికేషన్స్ అనేవి మేము చూస్తా ఉంటాం. సో అలాంటి టైంలో ఒకవేళ బ్లడ్ అది ఎక్కువ పోయినా ఏదైనా పిల్లలు రికవరీ అవ్వడం అనేది చాలా కష్టం. ఏ టెక్నిక్ ద్వారా సర్జరీ చేస్తున్నారు? టెక్నిక్స్ అంటే దేర్ ఆర్ మల్టిపుల్ టెక్నిక్స్. బట్ మనం ఇక్కడ ఏంటి అంటే కాబ్లేటర్ మెథడ్ యూజ్ చేస్తాం. సో 90% ఆఫ్ ద టైం కాబ్లేటర్ చేసేటప్పుడు ఏంటి అంటే కట్ చేస్తూ సీల్ చేసేస్తుంది. సో బ్లీడింగ్ ఫ్యాక్టర్ మనం చాలా వరకు తగ్గిస్తాం. సో ఈ కాబ్లేటర్ వల్ల మనకి ఏంటి అంటే ఒకటి సర్జరీ టైం తగ్గుతుంది, నాట్ మోర్ దెన్ 15 minutes. ఎనస్థీషియా రిస్క్ తగ్గుతుంది, ఆపరేషన్ రిస్క్ తగ్గుతుంది, పోస్ట్ ఆపరేటివ్ హీలింగ్ బాగుంటుంది, బ్లడ్ లాస్ ఇంట్రా ఆపరేటివ్లీ బ్లడ్ లాస్ బాగా తగ్గుతుంది, నాట్ మోర్ దెన్ 20 ml ఉంటుంది. సో ఇట్లా అన్నిటి వల్ల ఉండడం వల్ల పోస్ట్ ఆపరేటివ్లీ విత్ ఇన్ 3 days పేషెంట్ ఎవరైతే ఉంటారో, పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏంటి అంటే దే క్యాన్ గో టు నార్మల్ రిజిమ్ వెళ్ళిపోవచ్చు. ఇట్ విల్ బి వెరీ గుడ్.